1 2 3 4 గౌరవ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అక్రమాలు బయటపడుతున్నాయి. మనమేమో కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాల్లో వీళ్ళు తప్పులు చేసినారు అనే ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా అధికారంలో వచ్చిన నుండి ఏదో ఒక 2-3 నెలలు ఆగినరేమో కానీ అటు తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ అక్రమాలకు అడ్డే లేకుండా పోయిన పరిస్థితి గమనిస్తున్నాం. అయితే రీసెంట్గా గమనించింది ఏంటంటే హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఆకాశ హర్మ్యాలు నిర్మించడానికి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఇచ్చిన సందర్భం మనం ఇప్పుడు ఇక్కడ చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎఫ్టీఎల్లో ఉంది అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న ల్యాండ్, అది బఫర్ జోన్లో ఉంది. 2014 తర్వాత ఆ ప్రాంతంలో ఏ ఒక్క నిర్మాణం కూడా ప్రైవేట్ వ్యక్తులకి జరగలేదు. కానీ మరి ఎవరి మేలు కోసం ఈ వ్యవహారం కేటీఆర్ ఒప్పుకున్నాడు అనేది మనం అడగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనేది అక్కడ ఈ బిల్డింగ్స్ ఆకాశ హర్మ్యాలు 2 కట్టినాయి 17 అంతస్తుల్లో, 17 అంతస్తులు. మళ్ళీ అంటే ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రిగా తన ప్రమేయం లేకుండా ఇది సాధ్యమవుతుంది అనేది ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 98% ఎఫ్టీఎల్లో ఉంది, 2% బఫర్లో ఉంది. అసలు హుస్సేన్ సాగర్ చుట్టూ నెక్లెస్ రోడ్డు మనం కట్టిందే ఎలాంటి కబ్జాలు కాకుండా ఉండడానికి. కానీ చాలా తెలివిగా నెక్లెస్ రోడ్ ఎంఎంటీఎస్ పక్కన దీన్ని కట్టడానికి సర్వే నెంబర్ 22లో 2 ఎకరాల భూముల్లో ఇది కట్టించింది ఎవరు అని అంటే కేటీఆర్ అని వేలు చూపిస్తున్నారు. మనకి ఇది ఎట్లా తెలిసింది? వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కొరకు వచ్చినప్పుడు ఇవన్నిటిని కూడా జిహెచ్ఎంసీ అధికారులు వెరిఫై చేసినప్పుడు ఏ ఒక్క అంశంలో కూడా వాళ్ళకి స్పష్టత లేదు. నీటి అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి లేదు, రెవెన్యూ నుంచి ఎన్ఓసి లేదు, జిహెచ్ఎంసీ నుంచి కూడా కట్టుకోమనే పర్మిషన్ లేదు. కానీ పర్మిషన్ అంటే మనం చూపించిన దాంట్లో వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు. ఎట్లా జరిగిందంటే ఇది కేవలం కేటీఆర్ యొక్క వ్యవహార శైలి అని చెప్పడానికి ఏంటంటే మనోడి ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనేటి ఆయన జన్వాడ ఫామ్ హౌస్ ఓనర్ కూడా, క్విడ్ కోప్రో. అంటే ఇక్కడ 2 భవనాలు కట్టుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి, నా యొక్క ఫామ్ హౌస్ మీకు ఇస్తా అని చెప్పి ఆఫర్తోనే ఇది జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మాట్లాడితే కేటీఆర్ ఏమంటుండు, దాంతో నాకు సంబంధం లేదు, మా ఫ్రెండ్ది అని అంటున్నాడు కదా. ఇక్కడ ఈ పర్మిషన్ ఇక్కడ ఇచ్చి తీసుకుపోయి అక్కడ ఆయన జన్వాడ ఫామ్ హౌస్ వాడుకుంటున్న పరిస్థితి. అయితే మనం చెరువుల దగ్గర కానీ కాలువల పక్కన కానీ కుంటల పక్కన కానీ ఇప్పుడు మనం ఎక్కడ కూడా పర్మిషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వానికి అవకాశం లేదు. రూల్స్ను అతిక్రమించి చట్టాలను పక్కన పెట్టి వివిధ శాఖలకు సంబంధించిన పర్మిషన్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా ఇలా ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కాడ బ్లిస్ అనుకుంటా ఈ బిల్డింగ్స్ పేరు, ఈ పర్మిషన్స్ ఇవ్వడం వెనుక కేటీఆర్ ఉన్నాడు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎవరికి ఎందుకు లేదు? హుస్సేన్ సాగర్లో ఎంతమంది కట్టుకోవడానికి అవకాశం ఉంది? అక్కడ ఎంటర్టైన్మెంట్ కొరకు సంజీవ పార్క్ దగ్గర అది గవర్నమెంట్ పర్మిషన్తో కిడ్స్ కోసమో లేకపోతే వ్యాహ్యాలకు వచ్చేటోళ్ళ కొరకు ఒక నిర్మాణాలు ఉంటాయి తప్పితే ప్రైవేట్ కన్స్ట్రక్షన్ ఉండదు. ఇది కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉండి దగ్గరుండి
అధికారులను బెదిరించిండో ఒప్పించిండో ఏ రకంగా చేసిండో కానీ ఇక్కడ తప్పు జరిగిన పరిస్థితి ఉన్నది. ఆ స్థలం యాజమానితో వివాదం ఉన్నప్పటికి కూడా బయట పరిష్కరించుకొని, కానీ మరి చట్టం ఉంది కదా, అక్కడ ప్రైవేట్ వ్యవహారం కాదు కదా. స్థలం యజమాన్యం అనేదే క్రైసిస్లో ఉంటుంది, బఫర్లో ఉన్నా లేదంటే ఎఫ్టీఎల్లో ఉన్నా కూడా. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మరి కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రదీప్ రెడ్డి లేదంటే జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించిన ఈ సంబంధం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. నేనంటున్న ఒక మాట, ఇట్లా ఎన్ని రకాల డీల్స్ చేసిండ్రు కేటీఆర్ మీరు? ఇది కూడా వందల కోట్ల రూపాయల ఆస్తి కదా, ప్రజలకు సంబంధించింది కదా, ప్రభుత్వానికి సంబంధించింది కదా. ఈ డీవియేషన్ ఎందుకు వచ్చింది అనేది మరి ముఖ్యమంత్రి, ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తాడా, ఆ రోజు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ చెప్తాడా అనేది వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నా మళ్ళీ సీఎంఓ క్లియర్ చేయాల్సిందే. అలాంటప్పుడు మరి కేసీఆర్కి జరగకుండా ఎట్లా ఇది ఇంత పెద్ద నిర్మాణం జరుగుతుంది? ఈ విషయంలో నేనంటున్నా, ఎన్నో విషయాల్లో తప్పించుకున్నా ఇట్లాంటి విషయాల్లో మీరు ఇది జైలుకి వెళ్ళడం ఖాయమనే అవినీతిది. ఈ ఫార్ములా కేసుకు సంబంధించిన అంశంలో లొట్టపీస్ కేసు, ఇంకో దాంట్లో సుట్టపీస్ కేసు, ఇట్లా చెప్తున్నావు కదా. ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఇప్పుడు అరవింద్ కుమార్ లాంటి వాళ్ళు, మిగతా అమేయ్ కుమార్ లాంటి వాళ్ళు చిన్న చిన్న అంశాలకు జైలుకు పోయిన పరిస్థితి ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున ఈ మంత్రిత్వ శాఖలో అవినీతి జరిగితే సిగ్గు లజ్జ లేకుండా ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. దీనికి సమాధానం ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారి దగ్గరికి వచ్చినప్పుడు, ఓసీ కొరకు వచ్చినప్పుడు దాని విధి విధానాలను పరిశీలించినప్పుడు ఈ విషయంలో మీకు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలనో, ఇది అక్రమం కాదా అని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు వేసిన ప్రశ్నలకు వాళ్ళ సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే కేటీఆర్ తప్పు చేస్తే, కేటీఆర్ అక్రమం చేస్తే మేము దాన్ని సమర్థిస్తామా? ప్రతి దగ్గర సొంటకాయ ముచ్చట్లు అన్నీ చెప్తున్నారు కదా, మరి దీనికి సమాధానం చెప్పండి. ఇట్లా ఎన్నో రకాల సంబంధించిన ఆస్తులకు సంబంధించిన అంశంలో ఈ క్విడ్ ప్రోకో విధానాన్ని అనుసరించడానికి కేటీఆర్ఏ బ్రాండ్ అంబాసిడర్గా ఇక్కడ మారిన చరిత్ర. ఇట్లాంటి అక్రమాలతోని సంపాదించిన వాటితోనే ఇష్టానుసారంగా ఏమంటాం, గోస్ట్ అంటే కనబడని మీడియా సంస్థలు ఎక్కడెక్కడి నుంచో నడుపుకుంటూ లక్షల రూపాయలు వెచ్చిస్తూ ఇష్టం వచ్చినట్టుగా ప్రాపగండా చేస్తూ ప్రభుత్వాన్ని లేకపోతే ముఖ్యమంత్రి గారిని బదనాం చేయడానికో, లేదంటే అప్రతిష్ట పాలు చేయడానికో, అబద్ధాలను ప్రచారం చేయడానికో ఇష్టం వచ్చినట్టుగా ఇలా కేటీఆర్ తెగబడుతున్న విషయం మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఈయనది కానే కాదు. కేటీఆర్ చెప్తున్న లెక్కల ప్రకారం అది కేటీఆర్ది కాదు. నా ఇంటి మీదకి వచ్చి డ్రోన్స్ ఎగిరేస్తే, నా ప్రైవేట్ లైఫ్లోకి వచ్చి నా ఇంటి మీద డ్రోన్స్ ఎగిరేస్తే నేను కామ్గా కూర్చోవాలన్న బయట చూడండి ఒకసారి. ఆ రోజు ఎంపీగా, పిసిసి ప్రెసిడెంట్గా, ఆ రోజు చట్టాలను పక్కన పెట్టి స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలనే అంశాన్ని కూడా పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టిన పరిస్థితి. మరి నిన్నెందుకు పెట్టొద్దు జైల్లో? నీది కానే కాదు కదా. అంటే ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ను కాపాడడానికి ఎంతకు దిగబడ్డాడంటే, ఒక పార్టీ అధ్యక్షుడిని, సిట్టింగ్ ఎంపీని తీసుకుపోయి జైలు వేసే కక్షపూరిత ధోరణి ఈరోజు కేటీఆర్కు ఉన్నది. మరి నిన్ను అరెస్ట్ చేయాలంటే ఈ కేసు చాలదా? అట్లని చెప్పి ఇప్పుడేమి ఇది వదిలేసేదేం కాదు. నన్ను అరెస్ట్ చేయరి, ఎట్లాగూ నీవు అరెస్ట్ అవుతావు అనే నీకేవో ఇంట్యూషన్ ఉన్నట్టున్నది. కాబట్టి అరెస్ట్ చేయరి, జైల్లోకి పోయి జిమ్ము చేసుకుంటా
మంచిగా యోగా చేసుకుంటా ఫిట్ అవుతా మళ్ళీ పాదయాత్ర చేస్తానే పొంకనాలు కొట్టేది ఇందుకేనా? జైళ్ళకు పోయేంత తప్పులు అవినీతి అక్రమాలు చేస్తారు అని భయపడతారు అయ్యా కొడుకు అందరు కూడా. మిగతా వాళ్ళనైతే ఉత్తగానే జైల్లో పెట్టవచ్చు ఎవరినైనా, అది రేవంత్ రెడ్డి గారినైనా లేకపోతే విద్యార్థి నాయకులనైనా కోదండరామ్ గారినైనా మాలాంటి వాళ్ళనైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే చిప్పకూడు తినిపించాల్సిన అగత్యం ఈరోజు వచ్చింది. ఈరోజు నేను అంటున్నా, నువ్వు చేసిన తప్పులకు నువ్వు ఎందుకు జైలుకి వెళ్ళకూడదు? జైలుకి వెళ్ళే అర్హతను కలిగి ఉన్నావు కదా ఇక్కడ. అంటే నీ బలుపు అహం చూడండి. పిసిసి ప్రెసిడెంట్ అనే విషయం ఒక ఎత్తు అయితే సిట్టింగ్ ఎంపీని తీసుకుపోయి జైల్లో పెట్టిన రోజు సిగ్గుండాలి కదా. ఒక వ్యాపారస్తుని కొరకు నాయకుని జైల్లో పెట్టి అబద్ధాలను ఫ్రేమ్ చేసి మా ఇంట్లోకి వచ్చి ప్రైవేట్ ఆస్తుల మీద డ్రోన్లు ఎగిరేస్తారా మీరు? ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ డ్రోన్లు ఎగిరేసి తిరుగుతూ ఉన్నారు మీరు. మరి మిమ్మల్ని కూడా జైల్లో పెట్టొచ్చు కదా. కాబట్టి కేటీఆర్ అంటోడు ఇంత క్రూకెడ్ పొలిటీషియన్. కేటీఆర్ అనేటోడు తన ప్రత్యర్థిని ప్రజాస్వామ్యయుతంగా కనీసము చూడలేని స్థితిలో ఉన్న ఒక దుర్మార్గపు నాయకుడు ఏం కాదు, అయ్య కొడుకు. ఈ తప్పులన్నీ చూసుకుంటే ఆయన ధృతరాష్ట్రం లెక్కున్నాడో ఏం చేయలేకున్నాడో. ఎట్లా పర్మిషన్ ఇస్తామని చెప్పి కేసీఆర్ అడగాలి కదా. ఎందుకు అడగలేని పరిస్థితి వచ్చింది అంటే కేటీఆర్ చేతిలో బందీగా అయినవా లేకపోతే కేసీఆర్? అట్లా అందరికీ చిన్న చిన్న జాగలు 60 గజాలు 30 గజాలు 50 గజాలు ఉన్న దాంట్లో పర్మిషన్స్ కొరకు ఎంత ఇబ్బంది పెడతారు ఇలా మా సామాన్య ప్రజల్ని. ఇంత పెద్ద ఎత్తున ప్రాపర్టీకి ఇలా మీరు అవకాశం కల్పించారంటే మీ వాటా ఎంత? ఇప్పుడు అక్కడ జన్వాడలో ఈ బాగోతాలు వేయడానికేనా ఇదంతా కూడా దీన్ని పిడ్కో ప్రోజులక చేసింది? మాకేం సంబంధము, మేమేం సంబంధము, వాళ్ళ దాంట్లో ఏదో డ్రగ్స్ వాళ్ళు దొరికితే మాకేం సంబంధం అని అంటారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో దొరికితే మాకేం సంబంధం. అసలు ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడడం అంటే, మొన్న ఏదో చెప్తున్నాడు ఎక్కడో మీటింగ్లో, నేను ₹1 ఎవరికి పంచలే ఎన్నికల్లా, ఒక్క మందు సీసా ఎవరికి పంచలేని. నేనే ప్రత్యక్ష సాక్ష్యం సిరిసిల్లలో మొన్న ఒక ఎన్నికల్లో 2 సార్లు పంచినోడు ఒకే ఒక్కడు వాడే కేటీఆర్, ఒక ఎన్నిక కోసం. ఇంకా గతంలో కేసీఆర్ కూడా ఇట్నే చెప్తున్నాను, నా ఎన్నికల్లో నేను రూపాయి పంచలే. 3,000 కోట్ల రూపాయలకే ఎన్నికకు చేసిన చరిత్ర మీది. అది మునుగోడు కావచ్చు, అది హుజూరాబాద్ కావచ్చు, హుజూర్ నగర్ కావచ్చు. ఇట్లా జరిగిన ప్రతి ఎన్నికల్లో మీరు గెలవలేక, ప్రజలతో మీరు తట్టుకోలేక మీరు పెట్టిన కాస్ట్ అది. కాబట్టి ఇలాంటి ఒక బాధ్యతారాహిత్యమైన మంత్రిగా ఉన్నవాడు డెఫినెట్గా నేను అంటున్న ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నవి, దీని మీద సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. బాధ్యులైన మంత్రి నుంచి మొదలు పెడితే ఎవరినైనా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు అధికారులు, మీరు చేయాల్సిందే, చేయకపోతే ఎట్లా నిన్నగాక ఏది రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన సమాచారాన్ని పక్కన పెట్టి కేసీఆర్ ఎట్లా కాళేశ్వరం కట్టిండో ఈ పని చేయాల్సిందే అని హుకుం జారీ చేస్తారు. అట్లనే ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారుల మీద కూడా బెదిరింపులు మొదలు పెడుతున్నారు. మీరు వాళ్ళకు సహకరిస్తుండ్రు కదా, చూస్తాం, మేము అధికారంలోకి వచ్చిన ఒక్కరిని వదం, మరి ఇప్పుడు నేను ఎట్లా వదలాలి? ఇన్ని అక్రమాలు చేసిన కేటీఆర్ని ఎట్లా వదలాలి? నిన్న ముఖ్యమంత్రి గారు అన్నట్టు సిగ్గు లజ్జ అనే పదానికి మీకు అర్థమే తెలియనట్టు అనిపిస్తున్నా నాకు. లేదంటే సిగ్గు లజ్జ అనే పదము మీ డిక్షనరీలో లేదు, అసలు దానికి అర్థమే తెలియదు, దాన్ని వదిలేసి తిరుగుతున్నట్టుగా నాకు కనబడుతున్న పరిస్థితి. కాబట్టి ఇలాంటి పనికిరాని పనులన్నీ చేసి తగుదునమ్మా అని చెప్పి వచ్చి పెద్ద పొంకనాలు కొడతా ఉంటారు, మేము ఇట్లా ఏదో రాజనీతిలో మేము అట్లా అని చెప్పేసి. కాబట్టి దీని విషయంలో ఇది నాకు తెలిసి ఇది డెఫినెట్గా ఇది కనుక అయితే కేటీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం. ఏదో బెదిరిస్తలే నేను, ఇది ఎట్టాగు జైలుకి వెళ్ళడం ఖాయం. కానీ ఇట్లాంటి పలికి మాలిన పనులు కూడా చేసినావు కేటీఆర్ని, దరిద్రం చూసుకో. ఒక్కసారి అధికారం వస్తే, తెలంగాణ ప్రజలు ఒక్కసారి అధికారం మీకు ఇస్తే దాన్ని మళ్ళీ గెలవడానికి ఎన్ని అక్రమాలు చేసినారో మాకు తెలుసు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ గెలుస్తామనే ఉద్దేశంతో
ఎన్ని రకాల అక్రమాలకు మీరు తెగబడ్డారో డెఫినెట్గా దీనికి మూల్యం తప్పదని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఇప్పుడు హరీష్ రావు కంటే ముందు రాజకీయాల్లో చాలామంది వచ్చి ఉన్నారు, బీఆర్ఎస్లో కూడా ఉన్నారు. మరి హరీష్ రావు స్థాయి ఎంత? మొన్న బట్టి గారు చాలా స్పష్టంగా మంచిగా చెప్పింది, స్థాయి అనేది హోదాతో వస్తుంది, పుట్టుకతో రాదు. నేను కేసీఆర్ అల్లున్నానో, లేకపోతే నేను కేసీఆర్ కొడుకున్నానో, లేకపోతే నేను కేసీఆర్కు చుట్టమనో చెప్పుకుంటే స్థాయి రాదు. ఈరోజు వాళ్ళ స్థాయి ఏంది అంటున్నా నేను. ఇప్పుడు వాళ్ళ స్థాయి ఎమ్మెల్యే స్థాయే కదా, కేటీఆర్ స్థాయి ఎమ్మెల్యే స్థాయే కదా. ఆ లెక్కన చూస్తే మాకంటే కూడా తక్కువ స్థాయి కదా వాళ్ళు, ప్రభుత్వ విప్పుల కంటే తక్కువ స్థాయే కదా. మరి మీ స్థాయి ఎంత? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా లేదంటే ప్రతిపక్ష నేతగా ఆయన స్థాయి 3. మొట్టమొదట గవర్నర్ గారు అయితే ప్రోటోకాల్లో, రెండవది ముఖ్యమంత్రి గారు అయితే, మూడవది ప్రతిపక్ష నేత. మరి 3వ స్థానం ఆయన తీసుకోలేకనే ఇంట్లో వండుకున్నాడు. ఎందుకు? రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండలేను, మాట్లాడలేను, ముఖం చూడలేనని చెప్పే ఆయన ఇంట్లో వండుకున్న పరిస్థితి. ఇప్పుడు ఎవరి స్థాయి ఏంది అని అంటే మీ స్థాయి ఏంది? మేము భిక్ష పెడితే హరీష్ రావు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అయిండు. నీ స్థాయి ఎంత? ఇలా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తేనే కదా, నిజంగానైతే అనొద్దా మాట, కానీ సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కింది కూడా గుర్తుంది కదా బాజాప్తా. ఇలా కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణే లేదంటుండ్రు కదా. మరి మీ స్థాయి ఎంత? ఎవడి స్థాయిని ఒకటి నిర్దేశించే స్థాయా మీది? ఇంకా అంతకంటే ముందు చెప్పాలంటే మీ సామాజిక స్థాయి ఎంతుండే మీరు రాజకీయాల్లో వచ్చినప్పుడు? కేసీఆర్ గారిది, హరీష్ రావుది పక్కన పెట్టండి, సామాన్య సింగిల్ విండో డైరెక్టర్ నుంచి ఆ మాగిముంతంతా ఎరికే. ఇప్పుడు వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు ముఖ్యమంత్రిగా సంబోధించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిని సంబోధిస్తావు. మరి 70 ఏళ్ళ ముసలాళ్ళు కూడా మా వాళ్ళు నాయకులు ఉన్నారు, మరి వాళ్ళ కింద నీ స్థాయి ఎంత? పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇప్పుడు. కాబట్టి మీ స్థాయి ఇప్పటికైనా మాజీ మంత్రులుగా మీరు చెప్పుకోండి, కానీ ఈరోజు మీ స్థాయి ఎమ్మెల్యే స్థాయి, కనీసం క్యాబినెట్ స్థాయి కూడా కాదు. నేనంటున్న మీ స్థాయి పెంచుకోవాలంటే కనీసం మీ మామకున్న తెచ్చుకో హరీష్, లేదంటే కేటీఆర్ అన్న తెచ్చుకుంటే మీ స్థాయి పెరుగుతుంది. ముఖ్యమంత్రి సవాలు మాజీ ముఖ్యమంత్రికో ప్రతిపక్ష నేతకో వేస్తే ఈ సొంటికాయలన్నీ వస్తూ ఉంటాయి. మీ స్థాయి ఏందని మేము కూడా అడుగుతున్నాం. ఏది రాజకీయ పార్టీగా ఉండి రాజకీయ పార్టీలో మీ హోదాని బట్టే కదా మిమ్మల్ని నిర్దేశించేది. ఆ లెక్కకు వస్తే ముఖ్యమంత్రినే స్థాయి కాదు అని చెప్పే దౌర్భాగ్య స్థితికి మీరుంటే రేపటి రోజున ప్రతి ఓటు ఇదే కల్చర్ని చేస్తాడు. అందుకనే కేసీఆరే లేదంటే బీఆర్ఎస్ పార్టీనే స్థాయిలను అతలాకుతలం చేసింది తెలంగాణ ప్రాంతంలో. ఐఏఎస్లతో సైతం కాళ్ళు మొక్కించుకునే స్థితికి దిగజారింది మీరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి అయిన ప్రతిపక్ష నాయకుడు అయినా సరే ఆయనకు ఆ గౌరవం ఇస్తున్నది. నువ్వు వచ్చి ఇగో ఇది తీసుకోమని చెప్పుడు ఏమన్నాడు? మీకు 90C ప్రకారం మీకు అవకాశం ఉంది, వచ్చి మీరే కట్టిన ప్రాజెక్ట్ కదా, బ్రెయిన్ అండ్ బ్లడ్ పెట్టింది, బ్రెయిన్ అండ్ మెదడు రక్తం చిందించి కట్టిన ప్రాజెక్టును మీరే సరిచేయమని. వారం రోజులు కాదు 3 సంవత్సరాలు ఉన్న కాలం మొత్తం మీకు రాసిస్తాం టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో 90C ప్రకారం రాజ్యాంగ వెసులుబాటు ఉందని. దానికి సవాల్ కేసీఆర్ స్వీకరించడు, వీళ్ళు ఏం పీకలేరు. ఎందుకంటే వీళ్ళ స్థాయి అది కాదు.
కేసీఆర్ని కన్విన్స్ చేసే స్థాయి కనీసం కేటీఆర్దైనా హరీష్ రావుదైనా? నిన్న అంత సుదీర్ఘమైన ప్రెస్ మీట్లో కూలంకుశంగా చెప్పినప్పటికి కూడా ఇంకా బుర్ర లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న పరిస్థితి. కూలిన కాళేశ్వరానికి 33,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అప్పు తెచ్చి కట్టినాం రా నాయన. 1,00,000 కోట్ల రూపాయలేమో గోదాట్ల కలిస్తే, గోదాట్ల కలిసిన 1,00,000 కోట్లకు మళ్ళీ 33,000 కోట్ల రూపాయలు కట్టినాం. మీరు 3 పిల్లర్లు చేయరి 3 పిల్లర్లు చేయరి అని చెప్పేసి మళ్ళా ఇవాళ పొంకనాలు కొడుతున్నాడు హరీష్ రావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మళ్ళీ చంద్రబాబు గుర్తిస్తాడు దాంట్లో, చంద్రబాబుకి నీళ్ళు ఇవ్వడానికి. ఇలాంటి పనికి మాలిన సెంటిమెంట్లతో ఎన్ని రోజు మంటలు కాల్చుకుంటారు మీరు చెప్పండి. ఇలా మొత్తం ప్రాణహిత నుంచి, ఇంద్రావతి నుంచి, వెన్గంగ నుంచి మొత్తం వచ్చి నీళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్కి పోతున్నాయట. ఈయన కట్టిన ప్రాజెక్టులు ఇక్కడ ఆపడానికి, మోటార్లు పెట్టడానికి మీకు ఏమి ఇబ్బంది అవుతుందని అంటున్నారు. ఒకవైపు ఏమో నీ బామ్మార్ది ఇట్లా అక్రమాలు చేసుకుంటా హైదరాబాద్లో ఉండి మొత్తం ఇక్కడ హైదరాబాద్లో భూములన్నిటి మీద, హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నిటి మీద బినామీల పేరు మీద నీకు ఇది నాకు అదే పని చేసుకున్నాడు. అక్కడనేమో ప్రాజెక్టుల పేరు మీద నువ్వు మీ మామ కలిసేసి కాంట్రాక్టర్లతో మీరు కుమ్మక్కులై 1,000 కోట్ల రూపాయలు అక్కడ దోచుకున్న పరిస్థితి. మీకు పోయింది ఏంటి? మీరు మిమ్మల్ని జైల్లో పెట్టినా మీకేమీ సమస్య రాదు, మీకు అరెస్టులు చేసినా చర్చ రాదు, మీకు మీద కేసులు పెట్టినా, ఎందుకంటే ఇక బరి తెగించున్నారు. ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నాయకులది. మిత్రులారా, తెలంగాణ సమాజమా, మీరు తెలుసుకోండి. వీళ్ళు దోచుకోవడం దాచుకోవడం తప్పితే పక్కోని కూడా బెటర్. దరిద్రులు మళ్ళా వీళ్ళే, పార్టీలో వీళ్ళే, పదవుల్లో వీళ్ళే, మళ్ళా ఇప్పుడు ప్రతి దాంట్లో మళ్ళా కుటుంబంలోకి సంబంధించిన వాళ్ళే. ఇంకొక నాయకుడిని కూడా బయటికి రానియరు. అవసరానికి కొంతమందిని వాడి అవతల పడేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తే లేదు, బీఆర్ఎస్ పార్టీ బతుకే లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నది. అది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ మీరు చేసిన అక్రమాలకు మూల్యం తప్పదనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. నిజంగా నాకు అనిపిస్తుంది, నాకే ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో సహనంతో మాకే ఆ పవర్ కనుక ఉండుంటే వీళ్ళు ఉండేది శ్రీకృష్ణ జన్మస్థానంలో. ఆ ఓపికకు, ఆ సహనానికి కారణమేందో నేను ఎప్పుడు ముఖ్యమంత్రి గారిని అడగలేదు. కానీ మీ కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు సెంచల్గూడనో లేకపోతే చెర్లపల్లిలో ఉండాల్సింది. ఎంతమందిని పెట్టిండ్రు, విద్యార్థి నాయకులను పెట్టిండ్రు, ఎంతమందిని ఉత్త పుణ్యానికి ప్రశ్నిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ధర్నా చౌక్ని ఎత్తేసిండ్రు. ధర్నా చౌక్ని ఎత్తేసినా ఎక్కడో మాట్లాడితే అక్కడ ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడ తీసుకుపోయి నేరుగా జైళ్ళలో పడేసిన చరిత్ర. మీకు చిప్పకూడు ఖాయమనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరు కూడా రక్షించలేరు. మీ ద్వారా జైలు జీవితం అనుభవించిన వాళ్ళుగా చెప్తున్నాం. ఏ తప్పు చేయకుండా మీ కాలంలో మురళీ ముదిరాజ్ అనేటువంటి చనిపోతే తమ్ముడు పరామర్శకు తీసుకుపోతే 20 మంది స్టూడెంట్స్ను, మిగతా వాళ్ళను ఒక 15 మందిని 35-40 మంది మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిన చరిత్ర. ఇన్ని అకృత్యాలకు తెగబడ్డారు. లక్షల కోట్లు, 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మీకు ఇక్కడ ఉండే నైతిక హక్కే లేదు. వాస్తవం చెప్పాలంటే ఎక్కడో శంకరగిరి మీరు వాళ్ళు అంటారు కదా, 7 సముద్రాలు దాటిపోవాలి వీళ్ళందరూ. అక్కడ పోయినా కూడా పట్టుకురావాల్సిన పరిస్థితి. ఈడ ఉండి ఇంకా బింకనాలు కొడుతున్నారు, ఈడ ఉండి ఇంకా ఫోజులు కొడుతున్నారు. ఒక క్రిమినల్ మాట్లాడాల్సిన మాటలు మీరు మీకాడ దగ్గర ఉన్నాయా? ఓనియం అసలు ఫస్ట్ ఎవరు అశోకుని తర్వాత వీళ్ళే అన్నట్టుగా, శ్రీరామచంద్రమూర్తి తర్వాత వీళ్ళే అన్నట్టుగా నిజాయితీని మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితిని తెలంగాణ ప్రజలు గమనంలోకి తీసుకోవాలి. దొంగలిని నమ్మొద్దని చెప్పి నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను.